తెలుగు సినిమా చరిత్రలో ఒక సాధారణ యువకుడు తన కలలను నిజం చేసుకోవడానికి చేసిన కష్టాలు, 1000 నిరాకరణలు ఎదురైన వెనక్కి తిరగని ధైర్యం, అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన పేరు అదే మెగాస్టార్ చిరంజీవి. సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణ స్థాయికి ఎదిగిన ఆయన ప్రయాణం ప్రతి యువకుడికి ఒక ప్రేరణ. ఈరోజు మనం వీడియోలో మెగాస్టార్ చిరంజీవి గారి పూర్తి జీవన కథను తెలుసుకుందాం. చిరంజీవి గారి అసలు పేరు కోనిదేళ్ల శివశంకర్ ప్రసాద్. 1955 ఆగస్టు 22న ఆంధ్రప్రదేశ్లో మొగల్తూరులో జన్మించారు. తండ్రి పోలీసు ఉద్యోగి కావడంతో చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో పెరిగారు. చిన్న వయసులోనే నటనపై ఆసక్తి పెరిగింది. పాఠశాలలో జరిగే నాటకాలు చురుకుగా పాల్గొనేవారు. తన కలల్ని నిజం చేసుకోవాలనే తపనతో చెన్నైకి వెళ్లి నటనలో శిక్షణ పొందారు. అక్కడే ఆయన జీవితానికి మలుపు తిరిగింది. 1978లో వచ్చిన ప్రాణం ఖరీదు సినిమా ద్వారా సినీ రంగంలో అడుగుపెట్టారు. మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేసిన తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించారు. కానీ అసలు బ్రేక్ మాత్రం 1983లో వచ్చిన ఖైదీ సినిమా ద్వారానే వచ్చింది. ఈ సినిమా ఆయన కెరీర్ ను ఒక్కసారిగా టాప్ కు తీసుకెళ్లింది. ఆ తర్వాత చిరంజీవి వెనక్కి తిరిగి చూడలేదు. 1980లో 90లో తెలుగు సినిమా అంటే చిరంజీవి అనే స్థాయికి ఎదిగారు. యాక్షన్, కామెడీ, డాన్స్, ఎమోషన్ ఏ పాత్రనైనా సరే ప్రేక్షకులను అల్లారించారు. గ్యాంగ్ లీడర్, గరణమగుడు, ఇంద్ర లాంటివి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టాయి. ప్రత్యేకంగా ఆయన డ్యాన్స్ స్టెప్స్ యువతను మంత్రముగ్ధులను చేశాయి. చిరంజీవి స్టైల్ అంటే ఒక బ్రాండ్ అయ్యింది. చిరంజీవి గారు కేవలం హీరోగానే కాదు, ఒక మంచి మనిషిగాను పేరు సంపాదించారు. 1998లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి రక్తదానం, నేత్రదానం కార్యక్రమాలు ప్రారంభించారు. లక్షలాది మందికి సహాయం చేసి ఈ ట్రస్ట్ ఇప్పటికీ సేవ కార్యక్రమాలు కొనసాగిస్తుంది. ఇది ఆయన గొప్ప మనసుకు నిదర్శనం. 2008లో ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. తర్వాత ఈ పార్టీ కాంగ్రెస్ లో విలీనమైంది. ఆయన కేంద్ర మంత్రిగా కూడా సేవలు అందించారు. రాజకీయాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా ఆయన ప్రజాసేవ పట్ల ఉన్న అంకిత భావం మాత్రం మారలేదు. కొంత విరామం తర్వాత 2017లో ఖైదీ నంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. అభిమానులు ఆయనను మళ్లీ అదే ప్రేమతో స్వాగతించారు. సైరా నరసింహారెడ్డి ద్వారా స్వతంత్ర సమరయోధుడిగా పాత్రలో మెరిశారు. అంతేకాదు 2022లో వచ్చిన గాడ్ ఫాదర్ ద్వారా మరోసారి తన స్టామినాను నిరూపించారు. చిరంజీవి గారు ఎన్నో నంది అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. అలాగే భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ గౌరవం కూడా అందుకున్నారు. అభిమానులు ఆయనను కేవలం హీరోగా కాకుండా ఒక లెజెండ్ గా చూస్తారు. చిరంజీవి గారి కుటుంబం కూడా సినీ రంగంలో ప్రముఖ స్థానం సంపాదించింది. తమ్ముడు పవన్ కళ్యాణ్, నాగబాబు కూడా సినీ రంగంలో ఉన్నారు. కొడుకు రామ్ చరణ్ ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోగా ఎదిగాడు. ఇలా ఆయన కుటుంబం మొత్తం తెలుగు సినిమా రంగంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. సాధారణ స్థితి నుంచి ప్రారంభించి కష్టపడి పట్టుదలతో ప్రతి అడ్డంకాన్ని అధిగమించి మెగాస్టార్ స్థాయికి ఎదిగిన చిరంజీవి గారి జీవితం ప్రతి ఒక్కరికి ప్రేరణ. విజయం ఒక రోజులో రాదు, కానీ కష్టపడితే అసాధ్యం ఏది ఉండదు అని ఆయన జీవితం చెబుతుంది. ఇదే మెగాస్టార్ చిరంజీవి గారి ప్రేరణాత్మక జీవన కథ. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో చూపించండి. థ్యాంక్ యూ.